హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీ ఛానల్. చాలా రోజుల తర్వాత మా గార్డెన్ అంతా చూపిద్దాం అనుకుంటున్నాము. ఈ మధ్య వర్షాలు పడి తుఫాన్లు వచ్చి బాగానే నీళ్ళు నిలబడి కొన్ని చెట్లు బ్రతికాయి, కొన్ని పోయాయి. చాలా చెట్లు పెట్టాము, అవన్నీ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. అవి ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాం. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మల్లె చెట్టు. ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఇది వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం చెట్టు తెచ్చి పెట్టాము. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎగురు వస్తామన్నమాట. ఇదేమో సపోటా, నర్సరీ నుంచి కొనుక్కొచ్చి పెట్టాము. తర్వాత ఇక్కడేమో కంది చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ టబ్లో ఏమో రోజెస్ వేసామన్నమాట. అంటే ఇవి మనం ఎక్కడికన్నా ఇల్లు షిఫ్ట్ అయినా అది తీసుకెళ్ళచ్చు అనేసి. వంగ చెట్టు ఉంది, ఇదేమో జాజి చెట్టు. తర్వాత ఇక్కడేమో చెండు మల్లెలు అవి ఉన్నాయి, మునగ చెట్టు. ఇదేమో నేను బకెట్లోనే చింత చెట్టు నాటుకున్నా. ఇది పనస చెట్టు. ఈ టబ్లోనే క్యారెట్ వేశాను. ఇది విత్తనంతో వచ్చిందనమాట, నేరేడు. ఇవన్నీ కూడా ఇట్లా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే కొన్ని ఏళ్ళు అయితే కానీ పండ్ల చెట్లు పెద్దవి కావాలనుకుంటున్నాం. 2 years అలా. ఈ కంది చెట్టుకి బీరతీగను అల్లించాము. ఇదిగో ఇక్కడ బీరకాయ, ఇదే ఫస్ట్ బీరకాయ. ఇంకా చాలా చోట్ల పిందెలు ఉన్నాయి కానీ అవి ఇంకా పెద్దవి కాలేదు. ఇక్కడ నూరు వరహాల చెట్టు ఉంది, అవి ముల్లంకాయ చెట్లు. ఇక్కడ జామ కూడా ఉంది, ఇది జామ చెట్టు, నీలన జామ చెట్టు. ఇదంతా వచ్చేసి ఎలకజీవాకు అంటారు దీన్ని, ఇది కూడా తింటారు. తర్వాత ఇక్కడ శనక్కాయ, మల్బెర్రీ కూడా నాటాము, కాకుంటే ఇంకా చాలా చిన్న మొక్క. ఇక్కడ వచ్చేసి దోసకాయ చెట్టు కూడా ఉంది, అంటే కీరకాయ అంటారు కదా అది. చాలా చెట్లే వేసాము, పండ్ల కందు ఇంకా పెద్దవి కావాలి. ఈ లోపల మనము కూరగాయలు కూడా పెంచుకోవచ్చు అనేసి బీర ఇలా వేసాము. ఈ వీడియో ద్వారా నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, చాలా చోట్ల ఈ మధ్య లేఅవుట్స్ వేసి ప్లాట్స్ అమ్ముతున్నారు కదా, అక్కడ వాళ్ళు ముందే కొన్ని చెట్లు పెంచుతున్నారు. షో చెట్లు పెంచే బదులు పండ్ల చెట్లు పెట్టచ్చు కదా. ఆ పండ్ల చెట్ల నుంచి వచ్చిన పండ్లు కనీసం అక్కడ పనిచేసే కూలీలు కానీ ఎవరైనా దారమ్మడి వెళ్ళే వాళ్ళు, ఆకలితో ఉండే వాళ్ళు ఆ పళ్ళు కోసుకొని తింటారు కదా. అలా లేకుండా ఊరికే షో చెట్ల వల్ల ఏం లాభం ఉందో నాకైతే తెలియదు. ఇంకొకటి ఏంటంటే, అమెరికాలో ఒక ఇల్లు కడితే ఖచ్చితంగా 2 పెద్ద చెట్లు, మహావృక్షాలని పెంచాలన్నమాట. అది రూల్ అక్కడ. నాకు తెలిసినంత వరకు అదే రూలు. కాకుంటే ఇండియాలో మంచిగా ఇల్లు కడుతున్నారు కానీ చెట్లు పెంచుతున్నారు. అవేంటివి చిన్న మొక్కలు కానీ పూల కుండలలో షోకేస్ కానీ అలా పెంచుతున్నారు. అలా కాకుండా మనం చెట్ల కోసమే, అంటే వేప చెట్టు కానీ, లేకుంటే ఒకవేళ వేప చెట్టు వద్దనుకుంటే మామూలు కొంచెం పెద్ద పెరిగే చెట్లు, నీడనిచ్చేటివి అలాంటివి కంపల్సరీగా మీ ఇంట్లో ఖచ్చితంగా ఒకటన్నా పెంచేలా చూడండి. దానివల్ల పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు ఆరుబయట ఆ చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేయొచ్చు. ఈ 2 విషయాలు మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా చెట్లు పెంచండి. ఒకవేళ నచ్చని వాళ్ళు అయితే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాకర చెట్టు ఉంది, ఇంకా ఈ కందికాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము. తర్వాత వంకాయ చెట్లు, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ పైపు, దాంతోనే మేము చెట్లకు నీళ్ళు పడతాము. తర్వాత ఇక్కడ ఇంకా అరటి చెట్లు, చక్కెరకేళ్ళు అంటారు కదా అవి, పప్పాయ, ఇది కాకరకాయలు కూడా కాస్తున్నాయి. మా గార్డెన్లో రాళ్ళు ఎక్కువ కనపడతాయి. మామూలుగా మేమున్న ఏరియాలో ఇలాంటి ముతకరాలు ఎక్కువగా ఉంటాయి. కాకుంటే మేము ఇక్కడ నీళ్ళు నిలబడుతున్నాయని చెప్పి మా అన్న వాళ్ళది ఇంటికి గుణాదులు తీస్తారు కదా, అలా తీస్తున్నప్పుడు ఆ మట్టి ఇక్కడ తోలిచ్చాము. కాబట్టి ఇంకా దాంట్లో శుద్ధ మట్టి, రాళ్ళు అన్నీ కలిసి ఉన్నాయి. కాకుండా నేను చెట్లు నాటేటప్పుడు ఆ రాళ్ళు తీసేసి శుద్ధ కూడా తీసి మళ్ళీ ఎర్రమట్టి పోసి నాటుతున్నాను అన్నమాట. ఇంకా రోజెస్ ఉన్నాయి. తర్వాత ఈ దొండపాదు పెట్టాను, కాకుండా టబ్లో పెట్టాను.
ఇది మొక్క చిన్న కొమ్మ పెడితే మందారం వచ్చింది. ఇక్కడ బుజ్జి తల్లి, ఇది పెరగాలి, రోజెస్. దీని కింద వచ్చేసి ఇలా ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది. ఇవి కొన్ని టబ్లో ఉన్నాయి, పొనగంటాకు అలా. ఇది మల్లె చెట్టు, స్టార్ జాస్మిన్ అంటారు కదా అలాంటిది. ఇది కూడా మందారం, ఎర్రమల్ల, చెమేలి, నీళ్ళని నాటాను. ఇక్కడ కూడా కొన్ని కనకాంబరాలు అవి నీడ ఉంటుందని చెప్పేసా. తమలపాకు, ఇంకా ఇక్కడ మామిడి చెట్టు ఉంది చిన్నది. తర్వాత ఇక్కడ వచ్చేసి మాసపత్రి అంటాం కదా అది. తర్వాత లాస్ట్లో ఇది వచ్చేసి పెద్ద గ్రాండ్మా చెట్టు. దీనివల్లనే అన్ని చెట్లు బ్రతికాయి, అందుకే గ్రాండ్మా చెట్టు అన్నా. ఇదిగో చూడండి, ముందు మా స్థలం ఇలా ఉండింది. ఈ చెట్టు వలన అన్ని చెట్లు పెంచుకుంటూ వచ్చాము రండి. ఇప్పుడు మా గార్డెన్ ఇలా చాలా అందంగా ఉంది, పూలతో, ఆకుకూరలు, కూరగాయలతో. ఇంకా పండ్లు ఒకటే కాయాలి. ఇక్కడ మా గార్డెన్లో గమనించినట్లయితే జొన్న కంకులు కూడా ఉన్నాయి. అవి మేము పక్షుల కోసమే పెంచాము. చాలా పక్షులు వచ్చి తింటుంటాయి రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.